ధరణి ఒక మోసాల పుట్టగా తయారై రైతులను నరకయాతనకు గురిచేస్తుందని తెలంగాణ రైతు కూలీ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ స్వామి, టీయూఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మేకల రాములు ఆరోపించారు. రెవెన్యూ చట్ట సవరణలు, భూ సంస్కరణల కేంద్రంగా జరపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు కూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 9న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు కార్యక్రమ కరపత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్లో తెలంగాణ రైతు కూలీ పోరాట సమితి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలుపరిచిన ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో విసిరి పారేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భూమాత పేరుతో అదే ధోరణి అవలంబించడం సరికాదన్నారు. రెవెన్యూ సంస్కరణలను భూ సంస్కరణలతో జోడించి రూపొందించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన రాష్ట్ర సదస్సులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కీసరి ఎల్లం, మల్లేశం, గొర్ల ప్రభాకర్, మల్లుపల్లి ఎల్లం పాల్గొన్నారు. గ్రామీణ భూస్వాములు, పెత్తందారులు, రియాల్టర్లు కాజేసిన భూములు, చెట్టు పుట్టలు, గుట్ట విప్పి చెప్పని ప్రక్షాళన ప్రజలకు ఏమేలు చేయలేదని, ధరణిలో తప్పులు మోసాలపై విచారణ ప్రధానంగా రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడం దొంగల చేతికి తాళం ఇచ్చినట్టని, రెవెన్యూ చట్టం సవరణలు, సభ సంస్కరణలు కేంద్రంగా జరపాలంటూ పోరాడాలన్న రైతాంగానికి పిలుపునిస్తున్నాం. మోసాల పుట్ట ధరణి డొల్లతనపు భూమాత అనే అంశంపై రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. డిసెంబర్ 9, 2024 10 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు. స్థలం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మెయిన్ హాల్, హైదరాబాద్.